కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంది. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మండు వేసవిలో చల్లటి కబురు చెప్పింది. కరెంటు బిల్లుల పెంపు నుంచి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 5 ఏళ్ల తర్వాత తొలిసారి అన్ని కేటగిరీల వినియోగదారులపై పైసా భారం వేయకుండా టారిఫ్ను ప్రకటించింది. దీంతో పాటు అదనపు వెసులుబాట్లు కల్పించింది. డిస్కామ్ల ఖర్చులు ఆదాయాల మధ్య వ్యత్యాసం 12,632 కోట్లను సబ్సిడీగా భరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నూతన విద్యుత్ టారిఫ్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. గృహ వినియోగదారుల టారిఫ్ ఎలాంటి మార్పులను కమిషన్ ప్రతిపాదించలేదు. వచ్చే ఏప్రిల్ నుంచి నూతన టారిఫ్ అమల్లోకి రానుంది. జగన్ సర్కార్ గత 5 ఏళ్లలో ఏటా ఏదో ఒక పేరుతో విద్యుత్ భారాలను ప్రజలపై మోపడంతో టారిఫ్ ప్రకటన అంటేనే ప్రజలు బెంబేలెత్తిన పరిస్థితి నెలకొంది. డిస్కంల ఆదాయం అంచనా 44,323 కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోళ్లు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి 57,544 కోట్లుగా కమిషన్ అంచనా వేసింది. 2025-26 ఏడాదికి 58,868 కోట్లు అవసరమని కమిషన్ దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక డిస్కంలు పేర్కొన్నాయి. వాటిని పరిశీలించిన మీద 1,324 కోట్లకు కమిషన్ కోత విధించింది. విద్యుత్ విక్రయాల ద్వారా డిస్కంలకు 44,323 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని కమిషన్ అంచనా వేసింది. 44,185 కోట్ల ఆదాయం రావచ్చని డిస్కంలు ఏఆర్ఆర్లో ప్రతిపాదించాయి. ఆదాయం 138 కోట్లు పెరిగే అవకాశం ఉందని కమిషన్ భావించింది. డిస్కంల అవసరాలు, విద్యుత్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మధ్య వ్యత్యాసం 12,632 కోట్లుగా కమిషన్ అంచనా వేసింది. ఆదాయం లోటు రూపాయలు 14,687 కోట్లుగా డిస్కంలు అంచనాలు వేశాయి. గత ఏడాది ప్రసార పంపిణీకి 2,114 కోట్లు సర్దుబాటు చేశాక ప్రభుత్వం రాయితీగా భరించాల్సిన మొత్తం 12,632 కోట్లుగా కమిషన్ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని వ్యవసాయ, ఉద్యాన, ధోనిఘాట్లు, ఆక్వాకల్చర్, ఎస్సీ/ఎస్టీ, పేద రజాకారులు, స్వర్ణకారులు, నాయిని బ్రాహ్మణులు, గోల్డ్ కవరింగ్ పరిశ్రమలకు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం కింద అందించే విద్యుత్ రాయితీ ప్రభుత్వం అందిస్తుంది. విద్యుత్ డిమాండ్ నిర్వహణలో భాగంగా ఎల్టీ పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు టీఓడి టారిఫ్ అమలు చేయాలని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం హెచ్టీ వినియోగదారులకే ఇది ఉంది. ప్రస్తుతం స్టాండ్ డై టారిఫ్లు గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకి వర్తిస్తున్నాయి. ఇక మీదట ఓపెన్ యాక్సెస్ వినియోగదారులందరికీ వర్తింపజేయాలని కమిషన్ నిర్ణయించింది. దీనివల్ల ఓపెన్ యాక్సెస్ విధానంలో వినియోగదారులకు అందాల్సిన విద్యుత్ తాత్కాలికంగా విఫలమైతే వినియోగించిన విద్యుత్కు భారీ జరిమానా చెల్లించాల్సిన బాధ తప్పనుంది. గృహ వినియోగదారులకు అదనపు లోడ్ 50% ఛార్జీలను చెల్లించడం ద్వారా క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక పథకాన్ని కమిషన్ తీసుకొచ్చింది. ఈ పథకం మార్చి 1 నుంచి జూన్ 30 వరకు అమల్లోకి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్ విండో ద్వారా వినియోగదారులు స్వచ్ఛందంగా అదనపు లోడ్ను ప్రకటించవచ్చు. అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల్లో వినియోగించే విద్యుత్కు యూనిట్ 6 రూపాయల చొప్పున అందించేందుకు కమిషన్ నిర్ణయించింది. 150 కిలోవాట్ల వరకు కనెక్ట్ చేసిన ఈవీ ఛార్జింగ్ కేంద్రాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. పాత ఇళ్లను పునర్నిర్మించుకునే వారికి గృహ టారిఫ్కు ఏప్రిల్ నుంచి వర్తింపజేయాలని నిర్ణయం డిస్కంల స్వల్పకాలిక విద్యుత్ అవసరాలపై వాస్తవికతకు దగ్గరగా అంచనాలు ఉండేందుకు మార్కెట్ నుంచి గంటల వారీగా విద్యుత్ డిస్కంలను కమిషన్ నిర్ణయిస్తుంది. గతంలో నెలవారీ విద్యుత్ కొనుగోళ్లు, వినియోగం ఆధారంగా కమిషన్ లెక్కలను పరిశీలించేసి ఏపీ జెన్కో బొగ్గు దిగుమతి చేసుకోవడానికి బొగ్గును సముద్ర మార్గం రైలు ద్వారా రవాణా చేసేందుకు కమిషన్ అనుమతించింది. దీనివల్ల థర్మల్ కేంద్రాలు బొగ్గును సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుంది. 2025-26 టారిఫ్తో పాటు 2023-24 పనితీరు నివేదికను కూడా కమిషన్ ఆర్డర్లో తొలిసారి తెచ్చింది.